7:14 చదవలసిందిగా దేవుని పేట కోరుతున్నాం. హల్లెలూయా. యెషయి 7:14. తర్వాత కోయిరు వారు వచ్చి పాట పాడి దేవుని మహిమపరచవలసిందిగా దేవుని పేట కోరుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కోయిరు వారు సిద్ధపడవలసిందిగా దేవుని పేట కోరుతున్నాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కనెను, అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. ఇచ్చిన వాక్యం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన సహోదరు బట్టి దేవతి దేనికి మహిమ కలుగును గాక. దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాం. కోరి వారు వచ్చి ఒక పల్లవి ఒక చరణం పాడి దేవతి దేవుని మహిమపరచవలసిందిగా దేవుని పేట కోరుతున్నాం. తాళ వెలిసింది పాట పాడుకొని దేవతి దేవుని మహిమపరచుకుందాం. హల్లెలూయా. తాళ వెలిసింది అనింగిలో పాట పాడుకొని దేవతి దేవుని మహిమపరచుకుందాం. దేవునికి స్తోత్రం. కోయిరువారు అంటే ఎవరు రావట్లేదేంటమ్మా, నాకు అర్థం కావట్లేదా. అందుకనే సిద్ధపడమని ముందుగానే తెలియజేశాను మీ అందరికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తాళ వెలిసింది పాట పాడుకుని దేవుని మహిమపరచుకుందాం. అందరు చప్పట్లు కొట్టి మోషే గారు ముందుగా రావు కోరి వారి మీదకి స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నారు. అనింగిలో ధరణి మురిసింది, చూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, చూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యుగుల రాజు ఉదయించాడని, రాజులకు రాజు పుట్టాడని, యుగుల రాజు ఉదయించాడని. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. కలిసి వెళ్ళాములే ఆరోగ్యంలో పాటలు స్తుతి గానాలు పాడాములే. నన్ను విడచి నన్ను మనచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆరోగ్యంలో పాటలు స్తుతి గానాలు పాడాములే. సంతోషమే ఇక సంబరమే ఒక రక్షణ ఆనందమే, క్రిస్మస్ పాటమే. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. చప్పట్లు కొట్టాలి.
సుందరమే ఒక రక్షణానందమే స్వస్థతనే నాయకుడే నీకే స్వస్థతనే తార వెలసింది అనిందులో అన్ని కొలిసింది దోతవ సింధు సువాసనలో మాకు తెలిసింది తార వెలసింది అనిందులో కరణి మురిసింది దోతవ సింధు సువాసనలో మాకు తెలిసింది కళ్ళ కూడా దిక్కుతాడని మృదులరాను హృదయించాడని కళ్ళ కూడా దిక్కుతాడని మృదులరాను హృదయించాడని తార వెలసింది అనిందులో కరణి మురిసింది దోతవ సింధు సువాసనలో మాకు తెలిసింది దోతవ సింధు సువాసనలో మాకు తెలిసింది హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా మంచిది మరి చక్కగా పాటలు పాడి దేవాతి దేవుని మహిమపరిచిన కోరి వారి బట్టి నా వందనాలు తెలియజేస్తున్నాను హల్లెలూయా హల్లెలూయా మంచిది ఈ సమయంలో సహోదరి స్వాతి గారు వచ్చి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదివి దేవతి దేవుని మహిమపరచవలసిందిగా దేవుని పేట కోరుతున్నాం హల్లెలూయా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము యెషయా 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. హల్లెలూయా మరి చక్కగా చదివి వినిపించిన సహోదరి బట్టి దేవుని పేట వందనాలు తెలియజేస్తున్నాం హల్లెలూయా హల్లెలూయా మరి అదే సమయంలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23 వచనాలు మన మధ్యలో ఉన్న సహోదరి పద్మ గారు వచ్చి చదివి దేవాతి దేవుని మహిమపరచవలసిందిగా దేవుని పేట కోరుతున్నాను హల్లెలూయా దాని తర్వాత కోరివారు ఎవరైనా నూతనంగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23 ఎవరైనా నూతనంగా ఒక ప్రత్యేక పాట పాడి దేవాతి దేవుని మహిమపరచాలనుకుంటే ఆశపడితే వచ్చి పాడవలసిందిగా దేవుని పేట కోరుతున్నాం సిద్ధపడవలసిందిగా దేవుని పేట కోరుతున్నాం హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలిగింది కాక నా పాస్టర్ సతీష్ కుమార్కి కూడి వచ్చిన సంఘం అందరికీ నా వందనాలండి. హ్యాపీ క్రిస్మస్. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమును దేవుడు మనకు తోడయ్యేనని అర్థము. దేవునికి స్తోత్రం హల్లెలూయా మరి చక్కగా చదివి వినిపించిన సహోదరి బట్టి దేవతి దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయా మరి మంచిది ఎవరైనా నూతనంగా ఎవరైనా నూతనంగా వచ్చి ఉంటే ఒక పాట పాడి దేవాతి దేవుని మహిమపరచవలసిందిగా దేవుని పేట కోరుతున్నాం హల్లెలూయా మంచి అవకాశం అండి ఇది మంచి అవకాశం మళ్ళీ ఒక్క అరగంట అయితే ఎవరికీ దొరకదు ఒక పల్లవి ఒక చరణం అండి
స్తోత్రం హల్లెలూయా. మరి చక్కగా పాట పాడి దేవతి దేవుని మహిమపరిచిన సహోదరు బట్టి దేవతి దేవునికి మహిమ కలుగాక. మరి మన మధ్యలో సహోదరు ప్రశాంతి గారు వచ్చి ఒక పల్లవి ఒక చరణం పాడి దేవతి దేవుని మహిమపరచవలసిందిగా దేవుని పేట కోరుతున్నాం. హల్లెలూయా.
వాటర్ పెట్టండి. ప్రైజ్ లార్డ్ అందరికీ. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి చక్కగా పాట పాడి దేవతి దేవుని మహిమపరిచిన విధానం బట్టి దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మన మధ్యలో సహోదరి జోష్నా గారు వచ్చి లూకా సువార్త 2వ అధ్యాయం 9-11 వచనాలు చదివి దేవతి దేవుని మహిమపరచవలసిందిగా దేవుని పేట కోరుతున్నాం. హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయం 9-11. లూకా సువార్త 2వ అధ్యాయము 9, 10, 11. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఈ వాక్యం దేవుడి నుంచి. ఆమేన్. హల్లెలూయా. మరి చక్కగా చదివి వినిపించిన సహోదరుని బట్టి దేవతి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో యేసుక్రీస్తు సహవాస సంఘము దైవజనులు
సియోన్ రాజు గారు మన ముందర ఉన్నారు. వారు వేదిక మీద వస్తుండగా సత్య గారు అలాగే గౌరీ గారు వచ్చి పూల బుకే ఇవ్వాల్సిందిగా దేవుని పేట కోరుతున్నాం. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొట్టి ఆహ్వానించుకుందాం. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టాలి గట్టిగా. సత్య గారు గౌరీ గారు వచ్చి ఫ్లవర్ బుకే ఇవ్వాల్సిందిగా దేవుని పేట కోరుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి. అమ్మ ఎలాగొచ్చండి, వేదిక మీద వచ్చి అయ్యారు ఎలాగొచ్చండి. చప్పట్లు కొట్టాలి. ఆ టొక్కలు టొక్కలమ్మా, ఆ టొక్కలు సరే. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ అంటేనే సంతోషము. ఇక్కడ సంతోషముగా ఉన్నారో లేదో మీకే తెలియాలి. హల్లెలూయా. ఒకసారి సంతోషంగా ఉన్నవారు హ్యాపీ క్రిస్మస్ బిగ్గరగా చెప్తారా? సరిపోదు, సరిపోదు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మంచిది. ఈ సమయంలో అలాగే యేసుక్రీస్తు సహవాస సంఘము దైవజనురాలు ఆత్మీయ సేవకురాలు నిరీక్షణ అమ్మగారు మన మధ్యలో ఉన్నారు. వారు వేదిక మీద వస్తుండగా దేవి గారు అలాగే వసంత గారు వచ్చి ఫ్లవర్ బొకే ఇవ్వాల్సిందిగా దేవుడి గారు కోరుతున్నాం. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి. వేదిక మీదకి రావాలి. అమ్మా ఇటు వచ్చండి, వేదిక మీదకి రావాలి. దయచేసి అట్టొకరు ఇట్టొకరు చప్పట్లు కొట్టాలి. దగ్గరగా చప్పట్లు కొట్టండి గట్టిగా. చప్పట్లు కొట్టాలి. దేవునికి స్తోత్రం. మంచిది. మరి ఈ సమయంలో మరి సమయం తక్కువ ఉంది కాబట్టి మరి దైవజనులు మరి ముఖ్య ప్రసంగికులు ఎందుకంటే వారు 8ంటికే వస్తా అని చెప్పారు కాబట్టి మనము మెసేజ్ ముందే ఇచ్చేద్దాం. తర్వాత కర్మ కార్యక్రమాలన్నీ మనం చూసుకుందాం. ఎందుకంటే క్రిస్మస్ అంటే చాలామంది పాటలకి వీటికి ఇస్తారు, కానీ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి? వాక్యానికి ఇవ్వాలి. హల్లెలూయా. కాబట్టి మీ అందరూ సిద్ధపడవలసిందిగా దేవుని పేట కోరుతున్నాం. హల్లెలూయా. మరి ఈ సమయంలో నూతనంగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఒక ప్రత్యేక పాట పాడి దేవుని మహిమపరచాలని ఆసక్తి ఉంటే పాట పాడి దేవుని మహిమపరచవలసిందిగా కోరుతున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరన్నారండి? ఎవరన్నారా? మంచిది. దయచేసి పాటలు పాడేటప్పుడు మీ వంతు మీరు చప్పట్లు కొట్టి మనుషులు మహింపరచవలసిన లేదు, కానీ ఎవరిని మహింపరచండి? దేవుని మహింపరచండి. హల్లెలూయా. మనకి 2 చేతులు ఇచ్చాడు కాబట్టి చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి అంతే. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ పాట పాడుతున్నామండి. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట రక్షకుండు దయించినాడట
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మరి ఈ సమయంలో మన మధ్యలో యేసుక్రీస్తు సహవాస సంఘ బిడ్డలు వచ్చి ఒక పాట పాడి దేవాతి దేవుని మహిమపరచవలసిందిగా దేవుని పేట కోరుతున్నాం. హల్లెలూయా. పాట పాడుతుండగా దయచేసి అందరూ చప్పట్లు కొట్టవలసిందిగా దేవుని పేట కోరుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.